ఒరే అబ్బాయి పెళ్లికి ఈ రోజు తాంబూలాలు పుచ్చుకోవటం కూడా అయింది. పెళ్లి పెళ్లి అమ్మగారు నేను ఇప్పుడు వెళ్ళి మా క్యారేజ్ వాళ్ళందరితోటి నాకు 4 రోజుల వరకు తీరికలేదని చెప్పేస్తాను. నేనేగా తోట పెళ్లి కొడుకు. ఇదిగో చూడు జిలేబీ జిలేబీ చేశాను. నువ్వు 2 తీసుకుని మిగతా అబ్బాయికి ఇచ్చి పోలీస్ స్టేషన్ లో అందరికీ పెట్టమని చెప్పు. ఓ అలాగే. మా ప్రసాద్ పెళ్లి కొడుకాయని మా రాధమ్మ పెళ్లి కూతురాయని అడ్డుం డుమ్ 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 అడ్డుం డుమ్ 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 మా ప్రసాద్ పెళ్లి కొడుకాయని అడ్డుం డుమ్ 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 డుమ్. పెళ్లి కాదురా సాంగ్. Prasad. One, two, three, four, five, six, seven, eight. 1, 2, 3, 4, 5, 6, 7, 8. తోటల వలన లాభములు అంటే తోట పని యందు పాల్గొనట వలన మనము చాలా మేళ్లను పొందుతున్నాము. మీరు ఇంటి తోటలోను బడి తోటలోను ఉత్సాహముతో పనిచేసినచో శరీర దాఢ్యము లేక శరీరం బలము వృద్ధి అయి అది ఆరోగ్యమునిచ్చును. విద్యతో పాటు తోటను కూర్చిన జ్ఞానం ఏర్పడును. తోట పని తరగతిలో వలె విసుగును కలిగించటకు బదులు సంతోషమునిచ్చును. విద్యార్థులందరూ కలిసి పని చేయటం వలన ఐకమత్యం ఏర్పడును మరియు శాంతముతో పనిచేయ అలవాటు నేర్చుకుందును. మీరు నివసించే ప్రదేశము బడి చూచుటకు అందముగా నుండును. అనగా మీ ఇల్లు మీ పాఠశాల భవనముల చుట్టూ ఉండు తోటలు వానికి అందమునిచ్చును. అట్టి తోటలలో నిర్మలమైన గాలి వీచును. కావున మీరు మంచి గాలి లభించును. తోటలో పనిచేయనప్పుడు పలు రకములైన పురుగులు కీటకములు పక్షులు మొదలైన వారిని చూచుట తటస్థించును మరియు శాంతముతో పనిచేయ అలవాటును నేర్చుకుందుము. సత్యా 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 ఇలాగొచ్చా? నిన్ను చూసి ఎడదామని. కనపడటం మానేసావా? నాన్నగారు కోపడ్డారుగా, అందుకని ఇంటికి రావడం మానేశాను. నిన్ను చూడకపోతే నాకు చాలా బెంగగా ఉంది సత్యయ్య. నాకు అలాగే ఉంది. అయితే సరే, రోజు ఇలా వచ్చి చూస్తూ వెళ్ళు. అలాగే. జిలేబీ తింటా? జిలేబీ. జిలేబీయా? నీకెక్కడిది? మా ఇన్స్పెక్టర్ గారు పెళ్లి తయారు చేశారు. ఇదిగో తీసుకుని తిను. ఇప్పుడు తింటే టీచర్ తింటారు. మరి ఎప్పుడు తింటా? ఇంటర్వెల్లో తింటాను. వెళ్ళొస్తాను. టాటా, బాయ్ బాయ్. మీ ఇల్లు మీ పాఠశాల భవనముల చుట్టూ ఉండు తోటలు వానికి అందమునిచ్చును. అట్టి తోటలలో నిర్మలమైన గాలి వీచును. ఏం తిరుపతయ్యా, బ్యాంక్ ఏజెంట్ గారు నిడిచిపెట్టేస్తున్నారా ఏంటి? లేదయ్యా, ఈయనకి కడుపులో నొప్పిగా ఉందా, బయట కూర్చోబెట్టని తీసుకెడుతున్నా. ఈయన కడుపు నొప్ప? ఒళ్ళంతా నొప్పే. ఏంటో పెళ్లి కొడుకారు, ఇవాళ మామూలు భోజనం కాదు, పెళ్లి తాంబూలం పుచ్చుకున్నారుగా. అమ్మగారు జిలేబీలు చేసి పంపించారు. ఇక్కడ మన అందరికి పంచిపెట్టమన్నారు. పోలీసు అయ్యారా, మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, మా ఇన్స్పెక్టర్ గారు పెళ్లి కాబట్టి అమ్మగారు జిలేబీలు పంపించారు. మీరందరూ వచ్చి వినవలసిందిగా కోరుతున్నాను. డబ్బా పెళ్ళంటే డప్పు కొట్టుకోవాలరా? తెచ్చింది అక్కడ పెట్టి నోరు మూసుకుని అవతల నోరు మూసుకుని వెళ్ళాలి. అంతేగాని 2 జిలేబీలు ఇవ్వకూడదా? నీకు కావాల్సింది తీసుకో. గారు వస్తా. చేసుకుంటా కాస్త నువ్వు పట్టిపోయా. ఎరలే, నీ అదృష్టం బాగుంది, నాకా ప్రాప్తి లేదు.
సరదాగా నేను మీతో పడి పనిచేస్తాను. పెళ్లి నిశ్చయమైన ఈ శుభ సమయంలో ఇన్స్పెక్టర్ గారు కలకాలం వర్ధిల్లాలి. నా కళ్ళలోనే కారం కొట్టి పారిపోదాం అనుకున్నాం. లాకప్లో అందరికీ హోటల్ మనోరమలో భోజనం ఏర్పాటు చేయి. ఎస్ సార్. లక్ష్మి రాణి అందరూ ఇలా రండి. ఏంటే మీకు తాళం పెడతాను, గప్చుగ్గా తినాలి. ఏంటి ఆ తాయిలో? జిలేబీ. జిలేబీ అంటే పెద్ద గొప్ప చెప్తున్నావు. ఇది మామూలు జిలేబీ కాదు, మా సత్య ఇచ్చిన జిలేబీ. అయ్యయ్యో క్యారీలు మోస్తాడు వాడా కూలివాడు. మా సత్యనే ఉంటుంది తెలియదు. మా సత్య ఎంతో మంచివాడు. మంచివాడైతే క్యారీలు ఎందుకు మోస్తాడు? చెడ్డవాడు. మా సత్యని ఎందుకు తిడతారా? మా ఇష్టం. తిడతాం. అయితే నా జిలేబీలు ఇచ్చేయండి. తీసుకో ఇందా. నేనే తింటానులే. సత్యనే తిడతారా? మీరంతా చెడ్డవాళ్ళు. సత్య మంచివాడు. సత్య జిలేబీ అంట, పెద్ద సత్య జిలేబీ. దాన్నే తిననయ్యా, మనకెందుకు? జిలేబీ తిని ఒళ్ళు తిరిగి పడిపోయింది. డాక్టర్ పిలిపించండి. అలాగే మాట్లాడకండి. ఏంటి మావాయ్ వ్యవహారం పెళ్ళ జోరుగా ఉంది. ఇన్స్పెక్టర్ గారు పెళ్ళా మజాగా? ఇండగా పెళ్లి పెద్దనే తోడు పెళ్లి కొడుకు. అబ్బో 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 పెద్ద తోడు పెళ్లి కొడుకు. నేనే చూడలేకపోతే అసలు నువ్వు చేయగలవేంటి? అందుకనే తోడుగా ఉండడానికి ఒక జంట చూసుకోవన్నాను. లల్వా ఆ మాట అంటే నాకు సిగ్గేస్తుంది. దాన్ని సిగ్గేస్తుంది, మరి నీ సిగ్గేట్లా? సిగ్గండి. దాన్ని చూస్తుంటే అసలే భయం చస్తుంటాను నేను. పెళ్ళంటే భయపడతావు ఎవరు నువ్వు? చిన్న పెట్టారు ఏంటంటే ఆలస్యంగా వచ్చారు. వేడి వేడి ఉప్మా పట్టుగా ఉంది. ఓ పట్టు పట్టుండి. రండి రండి. ఇదిగోనమ్మా వెండి మురుగుడు, తమరు చెప్పినట్లుగానే చేసి తీసుకొచ్చాను. చూడ ముచ్చటగా ఉన్నాయి. ఇవి చూస్తే మా సత్యగారికి పండగే. రే సతీ 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 ఒరే సతీ సతీ, నీ ధర్మం అంటూ ఇంటికి పచ్చ తోరణాలు కట్టావు. అన్న మాట నిలబెట్టుకున్నావు. మరి నా మాట నేను నిలబెట్టుకోవాలిగా. ఇప్పుడు అమ్మగారు బాబు గారు పెళ్లి అయ్యాక ఏమిటి అలా సిగ్గుపడతావు? ఏది చేతులేది? ఏమిటి అన్యాయం? ఎవరు చేశారు ఈ పని? ఈ చేతులకి వేడి ఎవరు వేశారా? అబ్బాయి చూస్తూనే ఈ పని చేయించాడా? ప్రసాద్, ఈ చేతులకి వేడి ఎందుకు వేశావురా? ఎందుకు వేశావు? మొదటి నుంచి సత్యగాడి కూడా మనకు తెలుసు. దేవుడు లాంటి వాడు. శుభం అంటూ వాడి చేతులకు మురుగులు తొడుగుతామనుకుంటే ఇలా వేడిని వేసి అవమానిస్తావా? మాట్లాడేంద్ర బుద్ధుడా. ఒక నిర్దోషిని ఖైదు చేసేంత అధికార దాహమే నీ కోరికైతే అందుకు నీ తల్లి మర్యాదనే బలిచి
నేను సిద్ధంగా ఉన్నాను. ఆ సంఖ్యలు నాకు జిలేబీలో విషం కలిపి శాంతికి పెట్టాడనే కంప్లైంట్ వచ్చిందమ్మా. అందుకే అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఏమిటి? సత్యయ్య విషం పెట్టాడా? అబద్ధం. ఇందులో ఏదో మోసం ఉందిరా. ఏమైనా సరే వాడిని అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను. మిస్టర్ అహోబలరావు, సత్యం తీసుకువెళ్ళు. డోంట్ వరీ, వెంటనే కబురు చేయడం వల్ల ప్రమాదం తప్పింది. బిడ్డ విషమంతా కక్కేసింది, కానీ చాలా నీరసంగా ఉంది. బేబీని ఎవరు డిస్టర్బ్ చేయకండి, నేను మళ్ళీ 2 గంటల్లో వస్తాను. పాపిష్టిగా అమాయకుల్లాగా నటించి ఎంత ఘోరం చేశాడు. శాంతిని చూడొద్దన్నా, అందుకని ఇంత దుర్మార్గం చేస్తాడా? అమాయకుడు అనుకున్నాను. అమాయకుడు కాదే, మాయకుడు. రేపు మా ఇన్స్పెక్టర్ గారు పెళ్లి సార్. ఆ పెళ్లికి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులందరూ వస్తారు. నేను కూడా ఉండి రండి రండి అని మర్యాద చేద్దాం అనుకున్నాను సార్. కానీ నేనే మర్యాదలో ఉన్నాను సార్. ఇప్పుడు అంతే, నా పెళ్లి వాయిదా వేస్తున్నా. అది చెప్పడానికి ఇక్కడికి వచ్చా. ఏమిటి వాయిదా వేస్తున్నారా? అవునా, నువ్వు లేకుండా మా పెళ్లి జరగటానికి వెళ్ళలేదు. నువ్వు దగ్గరుండి మా పెళ్లి జరిపించాలి. వద్దు సార్, వద్దు. మీ పెళ్లికి నాకు మధ్య ఈ కటకటాలు అడ్డంగా నిల్చున్నాయి సార్. కానీ మీకు రాధమ్మకు మధ్య ఈ కటకటాల్లో ఉన్న మనిషి అడ్డుగా రాకూడదు సార్, అడ్డుగా రాకూడదు. ఏదేమైనా సరే నువ్వు జైల్లో నుంచి విడుదలైన తర్వాత నా పెళ్లి జరగాలి. నేను ఎప్పటికీ విడుదల కాకుండా ఉంటే? నువ్వు విడుదలే కాకపోతే నేను ఎప్పటికీ పెళ్లే చేసుకోను. ఆ మాటను కదా సార్, పెళ్లి ఆపకండి సార్. ఈ పెళ్లి ఆగిపోతే రాధమ్మ అదృష్టం మంచిది కాదని నలుగురు ఆడిపోసుకుంటారు. రాధమ్మ జీవితమే నాశనం అయిపోతుంది. పెళ్లి చేసుకుంటారు. మాట ఇవ్వండి సార్, మాట ఇవ్వండి సార్.